తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ శ్రీహరి గారి విషయం సార్, శ్రీహరి గారిది మీది స్నేహం గురించి ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, శాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన చనిపోవడానికి కారణం ఆయన స్నేహితులే, ఆయనకి స్వతహాగా జాగ్రత్త ఉండదు, అలాంటి మనిషిని జాగ్రత్తగా ఉండమని స్నేహితులు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి కోరుకునే స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు చూపించుకోమని చెప్పి, ముందు మానేయమని చెప్పేసి ఇట్లా. అండ్ అలాగే ఒక డైరెక్టర్ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పారంటే, కృష్ణరాజు గారు జాండీస్కి ముందిస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాను అని చెప్పారు. ఇలా మీరు మంచి చెప్పే వాళ్ళందరూ చెప్తూ వచ్చారు, కానీ ఆయనతో కూర్చొని తాగడము, ఆయన చేత తాపించడం, దీన్ని మాత్రమే ఎంజాయ్గా చూస్తే కొంతమంది బ్యాడ్ స్నేహితుల వల్లే ఆయన జాగ్రత్త తీసుకోలేక చనిపోయిన శాంతి గారు అన్నారు. నిజమా ఇది? ఫ్రెండ్స్ వాళ్ళంటే నేను నమ్మనండి. అతనికి ఒక్కళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, పైగా మందు అంటారా, మా ఎంటైర్ కెరీర్లో మీ ఇద్దరం కలిసి ఒక 5 దేశాలు తగ్గుంటాం సార్. శ్రీహరి నేను పాన్ పరాగ్ మానేమనేవాడిని. ఓకే, బాబా ఉద్రా పాన్ పరాగు అనేవాడిని తప్పితే. సార్ ఒక స్టార్ అండి శ్రీహరి, అయ్యో అతనికి తెలీదా పాన్ పరాగ్ తినాలా? తనుకున్న ప్రెజరు, తనుకున్న టెన్షన్ తనకు ఉండొచ్చేమో సార్ కదా. మనం నన్ను సిగరెట్లు చాలాసార్లు మానేమన్నారు కదా. ఎవరు మానమంటే మానాలన్నది ఫిక్స్ అయింది, మానేసాను తప్పితే నేను విపరీతం కలిసేవాను 25 ఏళ్ళ క్రితం. 25 ఏళ్ళు నేను మానేసినాను. అది ఇంకొక విషయం, నాకు భరణి ఒకసారి చెప్పిన మాట ఎప్పుడు గుర్తొస్తుంది, ఎదుటి వ్యక్తి వ్యసనాలను మనం ఏలి పెట్టి చూపించామా ఆ వ్యక్తి మనం దూరంగా పెట్టేస్తాడు. ఓకే, మనం నచ్చం. ఒక వ్యక్తి ఒక వ్యసనం ఉంటే అతనే దెబ్బతిని అతనే మానేయాలి, లేకపోతే ఇంట్లో పిల్లలు చెప్పాలి, లేకపోతే పిల్లలు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, గురువులు చెప్పాలి. తప్పితే ఒక స్నేహితుడు అతను ఎత్తి చూపాడుగా ముందు అతను మానేరంటే ఆడు మందు కొట్టాడు మనం పిలవడం. మరి మీరెందుకు మానేశారు? ఒక్క మాటతో, ఒక్క ఒట్టుతో? హెచ్చే అంతకుముందు కొన్ని 100 ఓట్లు అయినాయి. భలేవారు మీరు మరీ మంచోళ్ళ ప్రొజెక్ట్ చేయకండి. మరి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే కదండి. అదే అంటే అక్కడికి పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంతకుముందు మా అందరం మీద మా శ్రీకాంత్ అది ఎన్ని జరిగాకనో ఇది అయ్యింది. ఫైనల్గా ఇంకా చాలు అనుకున్న టైంలో ఆయన చేతిలో కొట్టేయడం వల్ల మానేశాను. అప్పుడు నాకు ఏమన్నా సరే నాకు కోపం వచ్చేది. అవును. సో మనం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చాలా ఉన్నాయి సార్. అంటే డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు తెలియదమ్మా నిజంగా, అది నాకు సడన్ సర్ప్రైజ్ ఇది. కానీ అప్పటికే చిక్కుపోయాడు మనిషి. శాంతి పువ్వులో పెట్టుకుని చూసుకుంటుంది మరి తన్ని. అసలు అంటే హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? హెల్త్ నెగ్లెక్ట్, బాంబే నుంచో ఢిల్లీ నుంచి వచ్చాడు అప్పుడు సార్, అక్కడ ఉన్నాడు. హెల్త్ నెగ్లెక్ట్ చేశాడా? పెద్ద ఎంత పర్సనాలిటీ అసలు, కండలు తిరిగి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఇది ఇస్తారన్నది కూడా చనిపోయాక తెలిసింది నాకు. ఓకే, మా బావ చనిపోయాక, శ్రీహరి చనిపోయాక అక్కడ మాటల్లో ఎలమన్నావు అని ఒకళ్ళు అంటున్నారు. వి సముద్ర గారు సార్ నాకు చెప్పింది, డైరెక్టర్ వి సముద్ర గారు నాకు చెప్పారు ఆ మాట. ఆయన చెప్పారంట. సముద్ర డెఫినెట్గా చెప్పారు. సముద్ర క్లోజ్ కొంచెం, ఎంతమందికి డైరెక్టర్కి లైఫ్ ఇచ్చాడో. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీహరిని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు బావా, రారా ఒక వీళ్ళకి ఒక 50,000 కావాలంటే రాసి ఇచ్చేసేవాడు అని చెప్పారన్నమాట. శ్రీహరినే కాదు, నా ఫ్రెండ్స్ అందరినీ నేను ఇస్తూ, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది సార్, అందరినీ మొత్తం. ఇప్పుడు ఈసీ మీటింగ్కి ఒకసారి బావ రారా అంటే షూటింగ్ రా ఒకసారి వచ్చి వెళ్ళిపోరా అన్న. అంటే 2 వ్యక్తులు గుంట్లో బాలే. మాలో బిజీ ఎవరు, మాలో ఎక్కువ తీసుకునేది ఎవరు అంటే శ్రీహరే. శ్రీహరే ఎక్కువ తీసుకునేవాడు. అందుకే బావ రే ఈడికో 25,000 రాయి, ఈడికో 25,000 రాయి, ఒరే దీనికి ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు కదరా నన్ను ఇప్పుడు ఈసీ మీటింగ్ పెట్టి షూటింగ్లో అనేవాడు పాపం దాన్ని బాగా. నేనంటే కాదండి, నేనంటే న్యాచురల్ కాదండి అసలు. అవునవును. అండ్ కోట గారి విషయానికి వస్తే సార్, కోట గారు చాలా బాధపడుతూ, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీకు ఒక లెటర్ రాస్తే మీరు అంతే స్థాయిలో ఆయనకి, అంటే అది భీమవరం సెటైర్ ఏమో నాకు తెలియదు, అది నువ్వు ముందు సరే ఏం జరిగిందో మీరు చెప్పండి. ప్రెసిడెంట్ అయ్యా, ప్రమాణ స్వీకారం చేసి ఇటు తీసుకుని లెటర్ ఉంది అక్కడ. ఫస్ట్ లెటర్
ఫస్ట్ లెటరే ఫస్ట్ ఇచ్చి ఆఫీస్ వాళ్ళు వచ్చారు లెటర్ కోటగారు రాశారంటే చదివాను. గౌరవనీయులు అదే దెబ్బ కొట్టింది ఫస్టే నన్ను. మన ప్రెసిడెంటే తను ఒక విధంగా పిలుస్తాడు కదా నన్ను, ఎరా శివ అనేది పిలుస్తాడు కదా, ఇక్కడ గౌరవనీయులైన ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి అయ్యా పరభాష అన్నట్లు వచ్చి మా మీద ఇక్కడ ఎక్కి తొక్కేస్తుంటే మీరు ఏంటి కాదు గంట కూడా అవ్వలేదు నేను అయ్యి వచ్చి పరన్నట్లు వచ్చి తమిళ నుంచి అక్కడి నుంచి ఎక్కించి వచ్చేస్తానంటే నేను అయ్యా ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ శివాజీ రాజా వ్రాయినది మీరు కూడా తమిళ్లోను కన్నడలోను మానేస్తే వాళ్ళు కూడా మనం చూద్దాం సార్, ముందు మీరు అది మానేయండి అన్నాను. ఫోన్ చేశాడు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఎక్స్పెక్ట్ చేస్తుంటే నీకు లెటర్ రాసేవాని కాదు అన్నాడు. మనం వెళ్ళి ఆ లాంగ్వేజ్లో ఇప్పుడు లేదమ్మా, అది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఉన్నప్పుడు లేదు. మన వాళ్ళు హ్యాపీగా హిందీలో చేస్తున్నారు, మలయాళం కన్నడ బెంగాల్ అన్ని సినిమాలు చేస్తారు మన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అంటే హిందీ వాళ్ళు రావాలి, అందరు రావాలిగా, అంతే. దీన్ని ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడకూడదు కూడా ఇప్పుడు మనం. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ తెలంగాణ శకుంతల గారి గురించి చెప్పారనమాట. అదే వీళ్ళు ముగ్గురు చెప్పినట్టే ఆవిడ బ్యాంకాక్ వెళ్ళింది షూటింగ్. బ్యాంకాక్ షూటింగ్ వెళ్ళాక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. డబ్బులు చిన్న ప్రొడక్షన్, హాస్పిటల్లో ఉంది. నాకు అంతంత మాత్రం ఇంగ్లీషు, వాళ్ళకి అసలు ఇంగ్లీషే రాదు అక్కడ. ఆ బ్యాంకాక్ ఆ డాక్టర్స్కి వాళ్ళకి వెళ్ళిను. నేను మధ్యలో ఎవరినో ఒకరిని పట్టుకుని అక్కడ ప్రొడక్షన్ వైజ్ ఆడుతూ మొత్తం వెళ్తే నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా, మీకెందుకు, మేము ముందు ఇక్కడికి రండి, మిగతా అంతా నేను చూసుకుంటానని చెప్పి వచ్చేస్తే ఆవిడ ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది, నాకు శివాజీ ఉంటే చాలు, నాకు ఎవరు ఇందాకన్నా శివాజీ రాజు ఉంటే చాలు, నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, వాడు నన్ను బంగారంలో చూసుకుంటాడని. ఆవిడ చనిపోయాక ఆవిడని ఐస్ పెట్టి తీసుకొస్తాను కదా, దాని మీద శివాజీ అని ఉంది. దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆవిడ మాట నిలబెట్టుకుంది. అంటే కంపెనీ పేరు అదే ఏదో మొత్తానికి. అంటే ఆవిడ బ్యాంకాక్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు పదవులు కూడా లేను. నేను బ్యాంకాక్లో కూడా ఇలా కొంచెం పెద్దోళ్ళకి ఏదో నాకు సత్యనారాయణ కేకేఎల్ సత్యనారాయణ గారు కానీ మేమంతా రోజు ఫోన్ చేసుకునే టైపే. అవును, అంత పెద్ద అయినా అంత సీనియర్ అయినా కూడా వాళ్ళు నాతో వాళ్ళకి ఆ బిహేవియర్ నేను కంఫర్ట్గా ఉంటాను వాళ్ళకి. అవును. అండ్ తేజ గారి విషయానికి వస్తే సార్, చాలామంది ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తా తేజ గారు చాలామంది పరిచయం చేస్తారు కదా, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తా ఒక అతను అడిగాను, తేజ గారు మిమ్మల్ని కొట్టారా అని అడిగాను. నన్ను కొట్టలేదు కానీ కొట్టుంటే బాగుండేదని చెప్పి సినిమా అంతా బాధపడ్డాను, ఎందుకంటే తేజ గారు కొట్టిన ప్రతి ఒక్కరు స్టార్ అయిపోయారు. ఎందుకంటే తేజ గారితో మీకున్న అసోసియేషన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చాలా ఇష్టం తేజ అంటే. తేజకి నేనంటే తేజని నేను ఇష్టపడే కన్నా నన్ను ఎక్కువ తేజ ఇష్టపడతాను. ఎందుకంటే ఎవరో ఒకరు సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళి సరే షూటింగ్ చేస్తారు, ఈ క్యారెక్టర్ శివాజీరాజు ఏం సరే, అతని సినిమాలే కాదు, అతని దగ్గరికి ఎవరో సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తే మొన్న మధ్య జరిగింది. నేనంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. అంటే కొడతాడు అంటే కొట్టడు కానీ సడన్గా కోపం వస్తుంది. అది ఎందుకు వస్తుందో తనకు కూడా అర్థం కాదు, వచ్చేస్తుంది, టక్కన వస్తుంది కోపం. వచ్చి ఒక 10 నిమిషాలు కొంచెం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ షూటింగ్ మామూలుగా జరుగుతుంది. భరణి అన్న నేనన్నా చాలా ఇష్టం, మేము ఇద్దరం చాలా క్లోజ్గాను. సార్ And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.